Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. తిరుపతి కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి ఉద్యమం ఊపందుకుంటుంది. తిరుపతి కేంద్రంగా ముఖ్యంగా రాయలసీమలో గుంతకల్లు డివిజన్ పరిధిలోనే ఈ రైల్వే ట్రాకింగ్ అంతా కూడా నెట్వర్క్ అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పడుతున్నటువంటి తరుణంలో తిరుపతి కేంద్రంగా ఒక స్పెషల్ డివిజన్ని ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ చూస్తే విజయవాడ, గుంటూరు రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ 30-35 కిలోమీటర్లు మాత్రమే ఉన్నా కానీ రెండు ప్రత్యేకమైనటువంటి డివిజన్లుగా ఉన్నాయి. అదే తరహాలో తిరుపతి ఒక ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. తిరుపతికి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా రైళ్ల రాకపోకలు జరుగుతున్న పరిస్థితి. దీంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్యమం ఊపందుకుంది. దీనికి సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేసినాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకత్వం కూడా తిరుపతి రైల్వే డివిజన్ ని సపోర్ట్ చేస్తుంది. అందుకే కేంద్ర మంత్రులకి విజ్ఞప్తులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అటు వైసీపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులకి విజ్ఞాపనలు అందజేస్తున్నారు. తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనేది ఇది మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చినటువంటి విజ్ఞాపన. అలానే ఇతర మంత్రులకు కూడా, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు, రైల్వే శాఖ మంత్రితో సహా అందరికీ కూడా ఈ విజ్ఞాపనలు అందజేస్తారు. అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఒకసారి చూస్తే, తిరుపతి రైల్వే జోన్ రైల్వే డివిజన్ ఇక్కడ చూస్తే చెన్నైకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా ఇది దక్షిణ మధ్య రైల్వేలో ఉండేది. ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వే అంటే విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి వస్తుంది. ఇక్కడ గుంటకల్లు డివిజన్ పరిధిలోనే ఇదంతా కూడా ప్రస్తుతం ఆపరేషన్స్ లో ఉంది. సో దాన్ని సపరేట్ గా ఒక డివిజన్ చెయ్యాలి అనేటువంటి ప్రతిపాదనని లోకల్గా ఉన్నటువంటి నాయకులు చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇది ఉద్యమ రూపంలో బలపడుతూ వచ్చింది. తిరుపతి, రేణిగుంట రెండు రైల్వే స్టేషన్స్ ఇక్కడ ఉంటాయి, పెద్ద రైల్వే స్టేషన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇదంతా కూడా ఒక డివిజన్లో భాగంగానే ఉన్నాయి. కాబట్టి దీన్ని సపరేట్ డివిజన్ చేస్తే రెండు రకాల అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు రేణిగుంటకి తిరుపతికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఒకవైపు, ఇటువైపు శ్రీ సిటీకి సంబంధించి శ్రీ సిటీ కానీ ఇక్కడ స్పేస్ సిటీ అని చెప్పని ఒక 2-3 రకాల ప్రణాళికలు, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ కుప్పం దగ్గర నుంచి ఒక స్పెషల్ దీన్ని రూట్ని డివైడ్ చేసి డెవలప్ చేస్తూ నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్లు, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తుంది. సో కేంద్రంలో కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అతి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా విశాఖ జోన్ ఆవిర్భావంలోకి వచ్చింది. దాని ఆపరేషన్స్ అఫీషియల్గా జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. సో రైల్వే డివిజన్ల వర్గీకరణ, విభజన నేపథ్యంలో శ్రీ బాలాజీ డివిజన్ ఇప్పుడు అక్కడ శ్రీ బాలాజీ జిల్లాగా ఆవిర్భవించింది. కాబట్టి శ్రీ బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఊపందుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సుముఖంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రం నుంచి అనేక విజ్ఞప్తులు వెళ్తున్నాయి. సో ప్రొసీజరల్గా ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే అతి త్వరలో శ్రీ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.